దేశవ్యాప్తంగా విద్వేషాన్ని ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించి చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గిరాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి. ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉంది. మనుధర్మ శాస్త్రం ప్రతులను దాదాపు 100 ఏళ్ల కిందే అంబేద్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాం. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్ళు అల్పులు అనే తేడాలుంటాయని వర్ణ విభజన చేసింది కనుక అంబేద్కర్ ఆ అధర్మ ధర్మాన్ని దహనం చేశారు. పుట్టుక ఆధారంగా హెచ్చుతగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టు పైనున్న వారికి అల్ప కార్యాలను అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైన అవమానకరమైన ఆంక్షలను విధించింది. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను, ముఖ్యంగా మనుస్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. అయినా సరే మారు వేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. సీఎం చంద్రబాబు ఈ మధ్య 3 పిల్లల్ని కంటే 30,000 ఇస్తా, 4 కంటే 40,000 ఇస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు 15 ఏళ్ల కాలాన్ని 4 పిల్లల్ని కనటం, వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనటం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 10 ఏళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగపిల్లాన్ని కోరుకోవటమే సహజమన్న భావన చంద్రబాబు వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కాని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తారని చెప్పి గెలిచిన తర్వాత తూచనటం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడు ఆ సంస్థనే ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు. మహిళల విషయం మాత్రమే కాదు, దళితుల, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుది, కూటమిది అదే ధోరణి. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెన మెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టు మీద దళితులు ఉంటారని, అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయన ఆ విధంగా మాట్లాడగలిగారు. చంద్రబాబు పార్టీ నేతలది, కూటమిలోని ఇతర నేతలది అదే అభిప్రాయం. ఇప్పుడు ఈ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటోంది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధమవుతోంది. దళితులపై క్రైస్తవులనే ముద్ర వేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిమగ్నమయ్యారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీలుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఆధారం చేసుకునే దళితుల వేట కోసం రఘురామ టాస్క్ ఫోర్స్ ప్రారంభమైంది. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మగౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సాంప్రదాయంగా నేటికి కొనసాగుతోంది. పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే. 5-6 దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్ని వేల స్టేజీ పెళ్లిళ్లు జరిగాయి. వాటిలో మంగళసూత్ర ధారణ లేదు, బ్రాహ్మణ పండితుడు లేడు. ఇప్పుడు ఆ పెళ్లిలన్నింటినీ రద్దు చేద్దామా? మరణానంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్ళలోనూ అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చిపెట్టిన వాళ్ళంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు? రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉంది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు గనక అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు. మతం మారిన షెడ్యూళ్లు తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది.
అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత ఉంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగుతుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితో పాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ, ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఆమోదానికి నోచుకోలేదు. మతం మారిన దళితుల్ని ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతుంది తప్ప దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతోంది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాం. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురు తిరిగినందుకు దళితులకు ఇంత ధైర్యమా అనే కావరంతో అగ్రకులం వాళ్ళు చేసిన దాడిలో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయలేవని కులోన్మాదులు వెనక్కిపోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుది తీర్పు రావాల్సి ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసి ఉంది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకుని 1 కోటి మందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది. ఈ అంశమే కాదు, తిరుమల లడ్డు వివాదం దగ్గర నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు, రుజువులేమిటి అన్న దాంతో పనిలేదు. 1కి 100 సార్లు చెప్పాలి. జనం పురల్లోకి క్రిరెక్కించాలి, విభజించి పాలించాలి. ఇదే ఎజెండా.